హలో సార్, రమేష్ గారు. ఈ ప్రె ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ మీ స్పీచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా వరకు ఆర్టిస్ట్‌గా నన్ను గుర్తించారు అని చెప్పేసి అంటున్నారు. సో, ఏంటంటే స్ట్రెస్ చేసి చెప్పటం వెనక ఈ మధ్య ఏమన్నా కొంచెం సినిమాలు తగ్గినియి, ఎవరు గుర్తించట్లేదనా? లేకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది, నేను గూడా ఉన్నాను. ఏంటి ఆ ఛీ! సెన్స్ ఛీ! ఏంటి ఛీ! అర్థం కాదు. దానికి దీనికి సంబంధమే లేదు. టైటిల్ ఆర్టిస్ట్ గాబట్టి, అలా మాట్లాడితే కొంచెం రీచ్ అయితదని తప్ప, గ్యాపొచ్చింది, గుర్తించట్లేదని మీరనుకుంటారు. నేననుకోవట్లే. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! సంతోష్ గారు. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో, చాలా వైల్డ్‌గా కనిపిస్తున్నారు సినిమాలో. సినిమాలో బయట చూస్తే చాలా సైలెంట్‌గా కనిపిస్తున్నారు. సో, ఈ కథ చెప్పినప్పుడు డైరెక్టర్ మీ దగ్గరికి రీచ్ అయినప్పుడు సో, మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? బ్రో చెప్పనా, నిజం చెప్పనా? హా, కథ గురించి. సినిమా గురించి. సినిమా గురించి యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు నాకు ఇందులో పిచ్చి రవి క్యారెక్టర్ నచ్చిందండి. దాన్ని అది నాకు ఇవ్వమని ఒక 2 months వెనుకబడ్డాను. ఫస్ట్ హీరో క్యారెక్టర్ కన్నా నాకు అది ఎందుకు మనోడు అలా చెప్పాడు, మెయిన్ దీన్ని హైలైట్ చేసి చెప్పడం వల్ల నాకు అది పిచ్చి రవి క్యారెక్టర్ బాగా నచ్చింది. వన్స్ ప్రభాకర్ గారు చేశాక సూపర్. అసలు ఆయనకి బాహుబలి తర్వాత పిచ్చి రవి క్యారెక్టర్ చాలా పేలుతుందండి. అండ్ మీరు వర్క్ చూస్తారు, చాలా బాగుంటుంది. రెగ్యులర్ వర్క్ అయితే ఉండదు, స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటుందండి. అండ్ డైలాగ్స్ పరంగా కానీ, యాక్షన్ అంటే వైలెన్స్ పరంగా కానీ కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో, అది మించి ఉంది అని అనిపిస్తుంది. సో, ఎంతవరకు అంటే ట్రైలర్‌లో చూసి మనం మొత్తం సినిమా అంతా ఉంటది అని అనుకోకపోవచ్చు కానీ, సో, ఎంతవరకు అవి బౌండరీస్ అనేవి మెయింటైన్ చేశారు? ట్రైలర్ చూసి మీరు భయపడి ఉండొచ్చు, కానీ సినిమా చూస్తే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మేబీ మీరు 2 drops అయినా రావచ్చు. సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ డైరెక్టర్ లాట్. యాక్చువల్‌గా మీరు ఇందాక మాట్లాడుతూ కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద రాడ్‌లు, గొడ్డళ్ళు వాటిలతో ఫైట్ చేస్తారు. కానీ ఇందులో చాలా చిన్నవే ఉన్నాయి అని చెప్పారు. ఫోర్క్. యాహ్! బట్ అది ఈజీగా అవైలబుల్‌గా ఉంటది కాబట్టి నిజంగానే దీంతో కూడా వైలెన్స్ చేస్తారనే డౌట్ అందరికీ వస్తది కదా! సో, అది కూడా ఒక టైప్ ఆఫ్ వైలెన్సే కదా! అంటే అదే ఇంట్లో నార్మల్‌గా తినేదే గదా! సో, దీంతో గూడా భయపెట్టొచ్చా అంటే ఎట్లుంటది? బావుంటది గదా! అనిపిచ్చింది అంతే. అందుకని ఈజీగా భయపడతారు. యెస్. ఈ కథ ఎంచుకున్నప్పుడు సో, మోర్ వైలెన్స్ కనిపిస్తుంది. వైలెన్స్ కంటే కూడా ఏదో ఒక వైలెన్స్‌తో పాటు ఒక మెసేజ్ కూడా ఉండే ఉంటది. ఇంత వైలెన్స్ చూపించారంటే. సో, డిఫరెంట్ పాయింట్ ఏం చూపిస్తున్నారు ఈ సినిమాలో? కొత్తగా కథలేం చెప్పలేం గదండీ! కథ పాతగానే ఉంటది ఎప్పుడైనా సరే. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటది. సో, కొత్త స్క్రీన్ ప్లేతో కొత్త ప్రెజెంటేషన్ ఇచ్చాను. సో, 100% ఆ హుక్ అయ్యి చూస్తారు. నేను చెప్పే క్యారెక్టరైజేషన్స్ గానీ, చెప్పే స్క్రీన్ ప్లే గానీ చాలా పర్ఫెక్ట్‌గా కొత్తగా అలా ఉండిపోతారు. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. కృషిక. యాహ్! హాయ్ కృషిక. వెల్కమ్ టు Hi. టాలీవుడ్. Thank you. డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ టాలీవుడ్? లైక్ యూ ఆర్ లుకింగ్ లైక్ అశు రెడ్డి. ఎగ్జాక్ట్‌లీ. No. Yes, jokes apart, what is your first experience with this movie when director or any producer approaches you? So, what is your first feeling and expression about this movie? First feeling was a bit weird because he was in Mumbai for casting, and he called me for audition. So I've gone through that process. So of course, I just thought that like you said, with that spoon thing and all. So I just thought that his mind is like he's little cuckoo. So I thought I don't know what he's gonna make. But when I came here, I did look test, and after when shoot began. Um, I think I am so lucky that I got this part, and like earlier I said that thank you so much, sir, for choosing me for Janu, because I think I don't think so I could have asked for a better debut here. So thank you so much. Maybe he gave the new element to the violence. I think so. I think so, and it's a different one. So Yes. I hope people enjoy it. Producer garu.
సార్ మీరు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఉంటూ సో మీకు ఆ హెడేక్సే చాలా ఉంటాయి. బట్ వై సినిమాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? Well, this is a great opportunity and to connect with my country because I've been living in the United States for last 25 years. సో నేను ఈ లాట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు. లాట్ ఆఫ్ ఈ యాక్టర్స్ని హీరోస్ని వాళ్ళు తీసుకొచ్చేవాడిని నేను అక్కడికి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేసేవాళ్ళం మేము. సో ఆ విధంగా నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఫిల్మ్స్ అంటే ఒక ప్యాషన్ ఉందండి. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్కి సీఈఓగా ఉంటూ ఫిల్మ్స్ తీయాలని ఒక ప్యాషన్ నాకు ఉంది, ఒక కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ ఉంది. సో నేను నా ఫస్ట్ ఫిలిం నువ్వు తోపురే తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రతన్ రిషి నేను ఆల్మోస్ట్ ఈ 2 సినిమాలు కూడా ప్యారలల్గా తీయడం జరిగింది. అప్పుడు నాకు కనెక్ట్ అయ్యాడు నాకు. సో తర్వాత మా 2 మూవీస్ రిలీజ్ అయినాయి. నాది 2019లో నా ఫిల్మ్ రిలీజ్ అవ్వటం, నేను ఇంకొక ఒక ప్రొడ్యూసర్ ఇద్దరం కలిసి తీసినటువంటి మూవీ. సో తర్వాత రిషి నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది, ఇలా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఈ మూవీ ఇది చేద్దామని. సో మెయిన్ నా మోటివ్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ న్యూ కమర్స్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఐ వాంటెడ్ ఎంకరేజ్ దెమ్. అది మెయిన్ మోటివ్తో ఈ మూవీ. అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను అసలు ఈ మూవీ స్టోరీ వినలేదండి యాక్సెప్ట్ చేసినప్పుడు. క్వైట్ అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలామందికి. ఓకే చెప్పిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒక హాఫ్ అన్ అవర్ రిషి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెరీ హరీగా వినటం జరిగింది. అప్పటికే నేను డిసిషన్ తీసుకున్నాను, నేను విల్ మూవ్ ఫార్వర్డ్ అని. సో ఆ విధంగా ఏంటంటే ఒక మంచి ఇంట్రెస్ట్తో తీసినటువంటి ఫిల్మ్ ఇది. అయితే చాలా బాగా వచ్చింది. ఒక ప్యాషనేట్తో వచ్చే ఏ యాక్టర్స్కైనా డైరెక్టర్స్కైనా ప్రొడ్యూసర్స్కైనా వచ్చిన తర్వాత ఒపీనియన్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంటే బిఫోర్ మూవీస్ వైపు చూడకముందు ఇప్పుడు మూవీ తీసిన తర్వాత మీ ఒపీనియన్ ఏమైనా స్టాండర్డ్స్ ఏమైనా తగ్గాయా పెరిగాయా అంటే ఏం చెప్తారు? స్టాండర్డ్ చాలా పెంచామండి. యాక్చువల్ రిషి నన్ను అప్రోచ్ అయినప్పుడు జేమ్స్ గారు మనం 1.5 crores మనం సినిమా తీసేద్దాం అన్న ఆ సినిమా మేము ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా. నాట్ అబౌట్ ద మనీ. సో మీ ఐడియాలజీ అంటే ఒక ఐడియాతో సినిమా మీద ప్యాషన్తో వచ్చుంటారు కదా. సో తర్వాత సినిమా తీసిన తర్వాత మీ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా లేదంటే అదే ప్యాషనేట్తో ఉన్నారా అనేది? డెఫినెట్లీ నా ఒపీనియన్ చేంజ్ అవ్వలేదండి. నేను ఐ విల్ కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్, కంటిన్యూ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్. ఇంకా నేను నా ఒపీనియన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంకా ముందు సినిమాలు తీయాలని ఒక తపన ఇంకా ఎక్కువైంది. సో అంటే దీని ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, నెంబర్ 1. చాలామంది కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు, నెంబర్ 2. సో దిస్ సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ని ఇచ్చే సినిమాలు కూడా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అట్ ద సేమ్ టైం కమర్షియల్ యాంగిల్స్లో చూసుకుంటూ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందని నాకు భావనకి ఇది అయింది. సో ఎస్, థ్యాంక్ యూ. ఇందులో అంటే ఆర్టిస్ట్ అంటున్నారు కదా, సారు ఇందులో యాక్ట్ చేశారు కూడా, అది తెర మీద చూపిస్తాను. హీరో గారు ఇక్కడ Yeah, ఐఎమ్ శరత్ అండి. Hi, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు సినిమా డైలాగ్ చెప్పారు, కంటిన్యూగా కొంచెం బూతులు కూడా మాట్లాడారు. సో అంటే మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా మీ సినిమా మీద? చూసా కాబట్టి కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే డే 1 ఎంత పాజిటివ్ ఉందో, అంటే షూట్ స్టార్ట్ అయిన రోజు ఎంత పాజిటివ్ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో, సినిమా ఫినిష్ అయ్యాక డబుల్ కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే ఇక బూతు అంటే అది జనరల్ తెలంగాణలో కామన్గా వాడే పదమే కాబట్టి ఇట్స్ ఓకే, అది ఫ్లోలో వచ్చేసింది, సారీ. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఇది యాక్చువల్లీ నేను గ్లిమ్స్ ఒక 1 year బ్యాక్ ఎప్పుడో చూసాను యాక్చువల్లీ. సో మీరు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అంటే వీళ్ళందరూ చెప్తున్నారు, మూవీ టీమ్ అంతా. సో ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ని మీరు ఎలా కంటిన్యూ చేయగలిగారు సార్? అంటే ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది గ్లిమ్స్ మనకి. వెల్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నిజంగా ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత మనీ పెట్టానో దానికి డబుల్ ద టైమ్ దట్ ఐ స్పెంట్. అంటే ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ అనమాట. ఇది మాలాంటి ఎన్ఆర్ఐస్కి చాలా ప్రయాసతో కూడినటువంటి పని ఇది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 9 times ఈ ఇయర్ ఇది 2nd time ట్రావెల్ చేశాను. నేను జనవరిలో వచ్చాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తాను. అంటే బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దట్ ఐ హ్యావ్. అంటే నేను చాలా క్లోజ్గా నేను పార్టిసిపేట్ చేశాను ఫిల్మ్లో, షూటింగ్లో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ వీటిలో కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ జరిగింది. సో ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రావెల్ అండి ఇది.
బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్ హూ ఇస్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ సో డైరెక్టర్ గారు గ్రేట్ఫుల్. యా, సో ఎందుకు పర్టికులర్గా దీనికి అంటే ఆర్టిస్ట్ అనే టైటిలే పెట్టాల్సి వస్తుంది? లైక్ కిల్లర్ అంటే జానర్స్లో చాలా ఉంటాయి కదా టైటిల్స్, మనకి వెతుకుంటే చాలా ఉంటాయి. అవును. వై పర్టికులర్లీ ఆర్టిస్ట్ అనే టైటిలే పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? ఓకే అండి. అది వాడి ఫీలింగ్ ఏంటి, క్యారెక్టర్ ఫీలింగ్ ఏంటంటే మర్డర్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్ అదే చెప్తాడు. నువ్వు కిల్లర్వి, నువ్వు సైకో అంటే నో ఐఎమ్ నాట్ ఏ సైకో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటాడు. సో వెరీ సిన్సియర్గా బిలీవ్ చేసి మర్డర్ చేసుకుంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్పుకునే క్యారెక్టర్ అది. సో Director గారు. అందుకు ఆర్టిస్ట్. పేరు మారితే ఇంతలా మారిపోతారా మనుషులు అన్నట్టు ఎందుకు వైల్డ్గా ఎందుకు మారిపోయారు పేరు మారితే? అంటే ఫస్ట్ నేను సినిమాని ఎలా చూశానంటే అండి, మంచి డీసెంట్, మంచి అటెంప్ట్, మలయాళం, తమిళ్ సినిమాలు ఎక్కువ ఫ్లేవర్ తీసుకుంటాం కదా, ఆ హానెస్టీతోని ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఒక చిన్న భ్రమ ఉంటుంది. అంటే మనకి అది ఎక్స్పీరియన్స్ లేకపోవడం కూడా కావచ్చు. మంచి సినిమా చేసినప్పుడు ఎవరన్నా తీసుకుంటారు, ఇట్లా రిలీజ్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి అని. సో ఆ దాంట్లో ఉండేది. అప్పుడు చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి నేను పడ్డ తప్పని మామూలుగా కాదు, అది చాలా టార్చర్. సో సినిమా అంటేనే కమర్షియల్. సో ఇక్కడ ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం చేయరు కూడా. ఇట్స్ ఎ కంప్లీట్ బిజినెస్. ఎవరిని తప్పుపడడానికి కూడా లేదు ఇది. సో ఇట్స్ కంప్లీట్ బిజినెస్. నాకేంటి నీకేంటి, నీకు నేను చేస్తే నాకేం వస్తుంది అనేది మ్యాటర్. సో నా సినిమా ఎవరు తెలీదు, నేను ఒకటి తెలీదు, నేను అద్భుతం చేసినానంటే ఎట్లా అద్భుతం అవుతుంది? అది మీడియా తీసుకొని జనాలకు వెళ్ళినప్పుడు అది అద్భుతం, అదర్వైజ్ అది అద్భుతం కాదు అది. సో అట్లా సినిమా అది పోయింది. సో అంటే మన కాంటెంట్ ఏదైతే ఉంటుందో జనాలకు దూసుకెళ్ళిపోవాలి, ఒక రాపినా కూడా ఆగకూడదు. సో దానికి హెల్ప్ మీడియా ఉంటుంది. సో అలాంటి కంటెంట్ కమర్షియల్గానే సినిమాని చూడాలి. ఆఫ్టర్ నువ్వేంటో తెలిసిన తర్వాత నువ్వు ఏ సినిమానే చెయ్యి, బాగుంటుంది అనే ఉద్దేశంతో జస్ట్ ఇలా ఎన్ని రకాలుగా కమర్షియల్గా చంపుతాడు ఆర్టిస్టిక్గా? ఏంటని ఎన్ని రకాలుగా చంపుతుంటాడు ఆర్టిస్టిక్గా అని? అట్లా వెరైటీస్ ఏం లేవండి. నార్మల్గా అతనికి అప్పుడు అనిపించిన దాన్ని బట్టి. సో కిల్ పర్ఫెక్ట్లీ అన్నాం కదా, సో ప్రాణం చాలా విలువైనది, దాన్ని ఎట్లా పడితే అట్లా తీయొద్దు, పర్ఫెక్ట్గా చేయాలనేది వాడి ఇంటెన్షన్. రీసెంట్లీ మార్కో ఒక వైలెంట్ ఇలాగే వైలెంట్గా ఉంది, ఇష్టం వచ్చినట్టు చంపేయడం ఉంటుంది. నెక్స్ట్ హిట్ 3 నాని సినిమాలో కూడా ఉంది, నిన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా వైలెంట్ ఇంత ఎక్కువగా ఉండడాన్ని మీరు ఏమంటారు? అంటే మీరు కూడా దాన్ని అదే బాటలో వెళ్తున్నారా? అంటే చిన్న సినిమాకి పెద్ద సినిమాకి చిన్న చేంజ్ ఏంటంటే కాంప్లికేషన్ చాలా ఉంటుంది. అంటే ఒక చిన్న సినిమా బయటికి రావడానికి, అది ఫామ్ చేసుకోవడానికి, ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టం ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఇది 2 years బ్యాక్. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఇవన్నీ రావడం వల్ల నేను ఇన్స్పైర్ అయినట్టుగా ఉంది, వీటిని ఫాలో అయినట్టుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏది ముందు వచ్చింది అనేది ఇంపార్టెంట్. సో వాటినేమి ఇది తీసుకున్నది కాదు. బట్ వైలెన్స్ అనేది కొంచెం మాస్ యాంగిల్లో చూస్తాం కదా, అది జనాలకి ఈజీగా వెళ్తుంది, ఆడియన్కి ఎక్కువ అట్రాక్షన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అందుకే క్రైమ్ ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. క్రైమ్ జరిగిన దాన్ని పగలబడి మరి బ్యాక్ టు బ్యాక్ మనం బ్రేకింగ్ న్యూస్ లాగా చూస్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు అక్కడ. క్రైమ్ ఎవరు ఎంకరేజ్, చంపమని చెప్పారు, ఏం చెప్పారు, కానీ వచ్చిన దాన్ని మాత్రం బ్యాక్ టు బ్యాక్ చూస్తారు. ఎలా చంపాడు, ఏం జరిగింది, లోపు ఎలా వదిలేశారు, ఎక్కడ దొరికాడు, ఏంటి, దాని మీద 100 ఎపిసోడ్లు వస్తాయి. వైలెంట్ ఎంతగా చూపించారో రొమాన్స్ కూడా అంతే ఎక్కువ చూపించినట్టున్నారు. బ్యాలెన్స్ చేయాలి కదా అని. ప్రొడ్యూసర్ గారు, సార్ అమెరికా నుంచి వచ్చి ఇంత వైలెంట్ చూపించాలా 2 గంటల సినిమా? అంటే ఆడియన్స్ యొక్క పల్స్ బట్టి మనం సినిమాలు తీయడం అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అది. సో అయితే ఆయన కథ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆ కథ ప్రకారం మరి చేయాలి, దాంట్లో ఒక వండర్ఫుల్ మెసేజ్ ఉంటుంది ఎట్ ది ఎండ్. ఆ మెసేజ్ బట్టి నేను యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో అంటే 2 గంటలు వైలెన్స్ చూపించి లాస్ట్ 2 నిమిషాలు మెసేజ్ చెప్పడం అంటే 2 ఎంతవరకు? గంటల్లో కూడా మీకు వైలెన్స్ ఉండదు, మధ్యలో చాలా డార్క్ కామెడీ ఉంటుంది, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దాట్. ఇందులో రొమాన్స్ సీన్స్ చేశారా, మీరు వైలెంట్గా యాక్ట్ చేశారా? నాది జస్ట్ ఒక 1 minute ఎపిసోడ్ అన్నది. సో డైరెక్టర్ గారు ఏంటంటే మీరు చేయాలి అంటే అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. నేను తీసే ముందు ఫిల్మ్స్లో కంపల్సరీగా నేను ఒక చిన్న యాక్షన్ చేద్దామని అనుకుంటున్నాను, క్యారెక్టర్ చేద్దామని. ఇంట్లో వాళ్ళు చూసారా సార్ ఈ సినిమా? మా వైఫ్ పిల్లలు చూసారండి. యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ
హాయ్ అండి, ఐమ్ హాయ్ అంజలి. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బట్ ఇందాక మీరు మాట్లాడుతూ అంటే 2 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన సినిమా, సో ముందుగా ఆల్మోస్ట్ అన్ని ఈ జానరాలు వచ్చేసాయి కాబట్టి ఇన్స్పైర్ అయ్యానేమో అని అంటున్నారు. బట్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ రొమాన్స్ కూడా ఉంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ అ సినిమా తీయాలంటే డెఫినెట్లీ ఏదో ఒక ఇన్స్పిరేషన్ అన్నది ఉంటుంది. సో మలయాళం కైండ్ ఆఫ్ మూవీస్ ఏమైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మూవీ తీయాలనుకున్నారు? బికాస్ ఒక రెగ్యులర్ లైఫ్లో ఉన్న అందుబాటులో ఉన్న వస్తువుతోనే చంపచ్చు అని మీరు చూపిస్తున్నారు. సో అది డెఫినెట్లీ షాకింగ్గానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద పాయింట్, ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ. 2 ఇయర్స్ బ్యాక్ రావాల్సిందని కాదు, 2 ఇయర్స్ బ్యాక్ రాసుకున్న కథ ఫ్లోలో మేకింగ్ వైజ్గా కానీ ఇవన్నీ అట్లా చెప్పాను నేను. సో అప్పటికి అయిపోయిందని కాదు. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్పిరేషన్ నాకు సమాజమే. కథ ఎప్పుడైనా సరే సమాజం నుంచే ఎక్కువ వస్తుంది. నేను సమాజాన్ని ఎక్కువ చదువుతాను, చూస్తాను, రెగ్యులర్ న్యూస్ కావచ్చు ఏదైనా. సో ఆ న్యూస్లో నుంచి వచ్చిన పాయింటే నేను తీసుకున్నాను అన్నట్టు. సో అదే నా సో ఇన్స్పిరేషన్. ఇది ట్రూ ఇన్సిడెంటా? 100%. ఓకే, సంతోష్ గారు. హాయ్ అండి. హాయ్, సో హాయ్. చాలా రూడ్గా కనిపిస్తున్నారు, ఒక మూర్ఖుల్లా కనిపిస్తున్నారు. ఓకే. అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే దీస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్స్ చేయడానికి కొంచెం హోంవర్క్ అనేది చేయాల్సి వస్తుంది. సో అలా మీకు ఎవరైనా అంటే లైక్ ఎవరైనా చూసి నేర్చుకోవడం కానీ, ఎనీ మూవీస్ చూసారా ఏంటి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి? హోంవర్క్ ఏం చేయలేదు, డైరెక్టర్ ఏం చెప్తా అది చెప్పాను. మీకు ఆ మూర్ఖత్వం, ఆ వాయిలెన్స్ ఏదన్నా ఉన్నా డైరెక్టర్దే, నాది కాదు. సో సమ్ సీన్స్ ఇలాంటివి కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మన మూవీ షూటింగ్ అయిపోయినా ఏదైపోయినా కొన్ని మనకి అలా హాంట్ చేస్తూ ఉంటాయి, ఉండిపోతూ ఉంటుంది మైండ్లో అవి చేస్తూ ఉన్నా సరే. సో ఐ మీన్ మీకు ఏ సిచ్యువేషన్ ఆర్ ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు అండ్ చాలా రోజుల వరకు హాంట్ చేసింది? బేసిక్గా అందరు వైలెంట్ అంటున్నారు కానీ ట్రైలర్లోనే వాయిలెన్స్ ఉంటుందండి. మీరు మూవీ చూసాక ఈ క్వశ్చన్స్ అడగరు, మరి డెఫినెట్లీ మీరు మాకు యా, చూపించిన యా, దాన్ని యా. బట్టి మేము అడుగుతాం ఫుల్ కదా. మూవీ చూసాక చాలా బాగుంటుంది. ఒక సిస్టర్ స్టోరీ కానివ్వండి, సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. ట్రైలర్ కట్ అలా చేశారు మా డైరెక్టర్. సో సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం. ఓకే, బట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలా. ఈస్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ దట్ హాంట్ యూ టిల్ నో అండి, నో. చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం నేను. యా, సంతోష్ గారు అంటే ట్రైలర్లో Hi. చూస్తుంటే మనకి మీరు సిగార్స్ అనేది ఇలా తీసుకొని వెళ్తుంటారు యా, కదా. యా. సో అంటే ప్రాక్టీస్ టైంలో ఇప్పటి వరకు అంటే టిల్ ది షూటింగ్ ఎండ్ వరకు ఎన్ని సిగార్స్ అనేది ఆ షార్ట్కి అయితే చాలా ఇబ్బంది పడ్డా అండి. వామిటింగ్ అయింది నాకు. సిగరెట్ అంటే ఓకే అప్పుడప్పుడు, చుట్ట ఆ స్మెల్కే వామిటింగ్ వచ్చింది. సో అది చాలా కష్టపడ్డా అండి. సో అంటే ఇప్పటివరకు ఎన్ని పప్స్ అని వచ్చాము అంటే మీ దృష్టిలో, అంటే ఇప్పటివరకు పర్ఫెక్ట్ ట్రయల్ కోసం కావచ్చు? అదే ఒక 20 దాగుంటా, ఒక్క షార్ట్కి 20 చుట్టాలు దాగుంటా అండి. దానికి స్పెషల్గా రాజమండ్రి నుంచి తెప్పించారు. అదే అక్కడ ఆర్టిస్ట్ కనబడుతున్నారు మీలో. థ్యాంక్ యూ. అంటే డైరెక్టర్ చెప్పింది చేయాలి, అది ఎంత కష్టం ఉన్నా. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం, అలాంటి ఒక పర్సన్కి వచ్చింది. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. వెంకీ అన్న, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో నాది యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. ఇది ఒక సపరేట్ కామెడీ, డార్క్ కామెడీ అన్నాం కదా. బట్ కాకపోతే కల్పించి కావాలని పెట్టింది కాదు, కథాపరంగా సాగే కామెడీ. హీరోకి మేము అంటే ఒక హెల్పింగ్ చేస్తూ ఉన్న టైంలో జరిగినటువంటి ఒక కూల్ కామెడీ అనమాట. సో కథలో అనుగుణంగానే ఉంటుంది తప్ప ఏదో ఇరికించి పెట్టింది అయితే కాదండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఆయన ఆ పోస్టర్లో హీరో గారు లుక్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు లుక్లా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ గారు కనబడతారు, చిరంజీవి గారు కూడా కనబడతారు ఒక దాంట్లో అక్కడ బయట. హీరో గారు, యాక్చువల్లీ మీరు ఇందాక అంటున్నారు అది రవి క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను, పిచ్చి రవి క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారు. యాక్చువల్లీ ప్రభాకర్ గారితో ఆల్మోస్ట్ మీరు పోటీ పడి చేసినట్టుగానే ఉంది దీంట్లో. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాంటి ఆర్టిస్ట్తోని అంటే బీట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయనతో ఈక్వల్గా యాక్ట్ చేయడానికి? కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? ఏమోండి, నేనైతే ఏం కష్టపడ్డట్టు అనిపించలేదు. జస్ట్ బ్లాంక్ వెళ్ళాను, డైరెక్టర్ ఏం చెప్పారో అది చేసి వచ్చాను అంతే. అది ఏదన్నా అప్రిసియేషన్ వచ్చినా డైరెక్టర్కి వస్తుంది. మొత్తం డైరెక్టర్ గారు ఎలా చెప్తారు అంతే అండి. నా ఇన్పుట్స్ ఏం లేవు, జస్ట్ చెప్పింది చేశాను అంతే. ఒకటి ఉంది, చుట్టాలు యాక్చువల్లీ నేను సీగర్ అవే అనుకున్నాను, మనోడే చుట్టాలు
అక్కడ నుంచి తీసుకురావడం ఇది ఉంది. నీదేది? సంతోష్ బ్రో, ఇందాక మీరు మాట్లాడుతూ అసలు ఈ సినిమా నేను వేరే అనే పెద్ద హీరో చేయాల్సింది, అవును, బయట అవునండి. నేను అవును. చేశానని చెప్పారు. Yeah, సో yeah. ఎవరా హీరో? అది ఎలా చెప్తాం అంటే యా లేదు చెవులో ఈయనకంటే చేసాను కొంచెం. రమేష్ గారు, రమేష్ అన్న అన్న అంటే ఇప్పుడు ఏ సినిమాలో చూసుకున్నా మీది ఎక్కువ తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. అంటే మీ పేరు కూడా తాగుబోతు రమేష్ అని పేరు మార్చు. కానీ ఈ సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ అసలు లేదని చెప్తున్నారు కదా. అంటే అదే ఇప్పుడు బేసికల్గా గ్యాబ్ అంటే మనోడు అన్నాడు కదా, గ్యాబ్ వచ్చిందని ప్రెస్టేజ్ అంటే ప్రెస్టేషన్ ఏముండదు. ఏ క్యారెక్టర్ అయినా ఒక పీక్స్ వరకు వెళ్తాం. తాగుబోతు పీక్స్ చూసే కదా, అవి వచ్చినా చేయబుద్ధి కాదు, తెలియకుండా ఆ గ్యాబ్. నన్ను నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సినిమాలు పడాలి కదా. పేరు అదే ఉంటుంది, తాగుబోతు రమేష్ ఇస్ బ్రాండ్, రైట్? అట్లా అని ప్రతిరోజు తాగితే బాగోదు కదా, ఇంట్లో కూడా రానియరు. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చా, కొత్తగా ట్రై చేద్దామని. ఇందులో ఎమోషన్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా? ఎమోషనల్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా లేకపోతే? ప్రొడ్యూసర్ గారు క్లియర్గా చెప్పారు, రమేష్ నవ్విచ్చాడు, ఏ కట్ ఎడిటింగ్లో పోయినా అంటే నాదా అంటే నీది కాదా అన్నాడు. మళ్ళీ నువ్వు ఎమోషనల్ అంటావు. ఓకే నెక్స్ట్. అంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో సేమ్ మళ్ళీ తాగబోతు క్యారెక్టర్ వస్తే చేస్తారా, లేకపోతే మళ్ళీ పెద్ద సినిమా చిన్న సినిమా ఏముండదు బ్రో, నాకు నచ్చాలి ఫస్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఇది పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఏముండదు, నా అవసరం ఉంటే ఎవరైనా పిలుస్తారు కదా. అట్లా అంటే చిరంజీవి గారి సినిమా కూడా చేశా కదా, బోలా శంకర. ఒక్క సినిమా అందమే తాగుతాం, సినిమా అంతా తాగం కదా. అట్లా కొంచెం అవాయిడ్ చేద్దామని. కొంచెం నేను బాగానే ఉన్నా కదా, బాగాలేనా మరి? మీ ఫ్రెండ్స్ జబర్దస్త్ నుంచి అటు వేణు గారు కానీ లేకపోతే ధనరాజు గారు కానీ ఇద్దరు కూడా డైరెక్టర్గా టర్న్ తీసుకున్నారు. అవును. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా తాగుబోతు రమేష్ గారిని మేము ఏమన్నా సర్ప్రైజింగ్గా ఏమన్నా ఒక సినిమా డైరెక్టర్ అయ్యి చూస్తామా అని ఉందా? అది ఏమో, అది నాకు తెలియదు. వెంకయ్య మీకు కూడా ఉంది కదన్న, ఉంది చెప్పాలి. ఉంది అన్న, ఉంది. ఆల్రెడీ కథ కూడా అయిపోయింది. చాలా పెద్ద బ్యానర్ లో రాబోతుంది, ఇదైతే చెప్పగలను. చాలా పెద్ద బ్యానర్ లో ఉంది, నిజంగానే ఉంది. అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ డైరెక్ట్లు అవ్వకముందు కథలు చెప్పేటోడిని. కాకపోతే మనల్ని నమ్మి ఎవరో ముందుకు రావాలి, అది మన చేతులు ఉండదు, మన టైం అన్న. తెలిసిపోయింది, ఓపెన్ అయిపోయినాయి. ఓకే అన్న, వెయిటింగ్ అన్న. క్యారెక్టర్ ఏంటన్న అంటే ఇప్పుడు తాగుబోతు కాకుండా ఏది ఇంకా అంటే మీకు చేయాల్సిన రోల్ ఏదైనా, డ్రీమ్ రోల్ ఏదైనా ఉందన్న? జబర్దస్త్లో మస్తు చేస్తున్నావు కదనే. అదే అంటే డిఫరెంట్గా ఏదైనా సినిమాల్లో కనబడే అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయం చెప్తా. యాక్టర్ అనేవాడికి డైరెక్టర్లు రైటర్లు రాయాలి. నేను డిఫరెంట్ క్యారెక్టర్ అంటే నేను కథ రాసుకోవాలి. ఇప్పుడు అంటే మీకు చేయాలని ఏదైనా ఉంటుంది కదా, డైరెక్షన్ చేయాలని ఉంది. ఓకే. అండ్ సినిమా లాస్ట్లో నోట్ అండ్ కాషన్ ఒకటి మెన్షన్ చేయాల్సి వస్తుందేమో, ఆల్ వైలెన్స్ అండ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఓన్లీ డైరెక్టర్ అని. అయితే నాకు కొంచెం ఫస్ట్ ఇచ్చారు హీరోయిన్ అండ్ సోనియా ఆక్లా గారు. ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు సోనియా ఆక్లా నన్ను వచ్చి కలిసి సెకండ్ ఇచ్చి వెళ్ళారు మేకప్ వేసుకోవడానికి. ఎందుకో తెలియదు, అంటే రెస్పెక్ట్ ఏమో అని అనుకున్నాను. ఒక షార్ట్ అయిపోయిన తర్వాత తను చెప్పింది, కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చేంజ్ అయ్యావా. ఎందుకు ఏమైందంటే కొంచెం సైకోలాగా ఉన్నావు, నేను వచ్చి చెక్ చేసి నువ్వు ఎట్లా బిహేవియర్ ఉంటుందో తెలుసుకొని పోయి మేకప్ వేసుకున్నా, నాకు తేడా అనిపిస్తే నేను వెళ్ళిపోయేవాడిని అని అనేసింది. మరి ఇప్పుడు ఓకేనా పర్లేదా అంటే ఓకే పర్లేదు. మరి ఆర్జీ గారితో చేశారు కదా, మరి ఏమనిపించింది అంటే ఆయన కూల్, మరి వర్క్ చేస్తే కదా తెలిసేది, చూసి ఎట్లా డిసైడ్ చేస్తారు అని అన్నాను. ఈ హీరోయిన్ గారు కూడా సేమ్ అదే బిరుదు ఇచ్చారు, బట్ నేను అది కాదు, సినిమా వారికి అంతే. అండ్ ఈ టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ శివశంకర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శివశంకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు పర్సనల్గా. నేను చెప్పా, వాళ్ళకి అందరూ తెలుసు. రమేష్ అన్న సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వచ్చుగా? స్టోరీ కాదు భయ్యా, అయినా అసలు జనరల్గా ఎవడు సినిమా రిలీజ్ ముందు చెప్పడు, 15 నిమిషాలు చెప్పిండు. సార్ ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నామంటే అన్న 15 నిమిషాలు మాట్లాడినా సినిమా త్వరలో. సార్ స్టోరీని చెప్పినట్టు సినిమా చూశారు కాబట్టి అట్లా పైన ఇచ్చి కూర్చోండి అందరు ప్లీజ్. అందరికీ నమస్కారం.
సో ఆర్టిస్ట్ మూవీ లాస్ట్ టైం ప్రివ్యూలో చూశాను. చాలా ఆద్యంతం ఒక మంచి థ్రిల్లర్, అంటే క్లైమాక్స్ వరకు కూడా మనకి కూర్చోబెట్టే విధంగా ఉంది. సో అది చూడగానే బ్రదర్ ప్రొడ్యూసర్ జేమ్స్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా అందరికీ కూడా మా టీం అంతా ఎవరెవరైతే వచ్చామో అందరం కూడా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఇదే విధంగా థియేటర్స్లో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది, మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి, హీరోయిన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.